ఒకప్పుడు భారత్ అంటే వ్యవసాయ దేశం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అనే అభిప్రాయం ప్రపంచంలో ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా భారతదేశాన్ని ప్రత్యామ్నాయం లేనటువంటి టెక్నాలజీ భాగస్వామిగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, చైనా టెక్ శక్తికి నిజమైన సవాలు విసరగల దేశం ప్రపంచంలో ఒక్క భారతదేశమే అని అమెరికా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ ప్రకటన ఎందుకు అంత కీలకం తెలుసుకుందాం. నమస్కారం, ప్రైమ్9కి స్వాగతం. ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారత్ స్థానం రోజురోజుకు బలపడుతోంది. సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ డిజైన్స్, డీప్ టెక్, ఏ రంగాన్ని చూసినా భారతీయ ఇంజనీర్లు తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని అమెరికా అధికారికంగా గుర్తించడం విశేషం. ఇక వాషింగ్టన్ డీసీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో అమెరికా ఆర్థిక వృద్ధి, ఇంధన, పర్యావరణ శాఖ అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, భారత్ కేవలం ప్రజాస్వామ్య విలువలు పంచుకునేటువంటి దేశమే కాదు, చైనా భారీ ఇంజనీరింగ్ టాలెంట్కు నిజమైన ప్రత్యామ్నాయం చూపగల ఏకైక దేశం కూడా భారతే అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీల సీఈఓలు, పాలసీ మేకర్ల సమక్షంలో రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ సరఫరా వ్యవస్థ కొన్ని దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా చైనాపై ఉన్నటువంటి ఆధారాన్ని తగ్గించాలనేటువంటి లక్ష్యంతో అమెరికా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ను అత్యంత విశ్వసనీయమైనటువంటి టెక్నాలజీ భాగస్వామిగా అమెరికా చూస్తోంది. దీనికి ప్రధాన కారణాలు భారత్లో భారీ యువజనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో బయటకు వస్తున్న నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు. ఇవే భారత్ను ప్రపంచ టెక్ రంగంలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ విప్లవంలో కూడా భారత్ పాత్రను అమెరికా ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా ఏఐ అప్లికేషన్ లేయర్లో భారతీయ డెవలపర్లు అందిస్తున్న సాంకేతిక పరిష్కారాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని పేర్కొంది. ఇదే కాదు, భవిష్యత్తులో అమెరికా, భారత్ కలిసి ఉమ్మడి ఏఐ డెవలపర్ ఎకోసిస్టమ్ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికన్ టెక్ కంపెనీలు భారత్ను ఇక కేవలం మార్కెట్గా మాత్రమే చూడడం లేదు. భారత్లోనే రీసెర్చ్ సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, హైటెక్ డెవలప్మెంట్ హబ్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టడంతో పాటు భారతీయ ప్రతిభతో ప్రపంచ స్థాయి టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందుకోసం భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖతో కూడా ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఒకప్పుడు ప్రపంచ కంపెనీలకు బ్యాక్ ఆఫీస్ సేవలు అందించే దేశంగా పేరున్న భారత్ ఈరోజు ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును ప్రభావితం చేసే దేశంగా ఎదిగింది. ఇది కేవలం ప్రభుత్వాల విజయమే కాదు, లక్షలాది భారతీయ ఇంజనీర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ నిపుణుల కృషికి లభించిన అంతర్జాతీయ గుర్తింపు. ప్రపంచ టెక్ రంగంలో భారత్ ఇక భాగస్వామి మాత్రమే కాదు, అత్యవసరమైనటువంటి భాగస్వామిగా మారుతోందనే సంకేతం ఏదైతే ఉందో ఆ సంకేతంగా విశ్లేషకులు ప్రస్తుతం భావిస్తున్నారు. అమెరికా చేసిన ఈ ప్రకటన భారత టెక్నాలజీ రంగానికి అంతర్జాతీయంగా లభించిన మరో కీలక గుర్తింపుగా చెప్పొచ్చు. ఏఐ, సెమీకండక్టర్స్, డీప్ టెక్, డిజిటల్ ఇన్నోవేషన్, ఈ రంగాల్లో భారత్ రాబోయే రోజుల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని రాబోయే రోజుల్లో భారత్ లీడ్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక కథనాల కోసం ప్రైమ్9 డిజిటల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. ధన్యవాదాలు.